ఓం హ్రీంకారాసనగద్భితా నలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రకళాం శ్రీచక్రసంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. మనకి ఈ నెలలో ఆగస్టు 2026 సంవత్సరంలో మనకి ఈ 2వ తేదీ దాటిన తర్వాత శుక్రుడు మరి కన్యారాశిలోకి వస్తున్నాడు. దానివల్ల ఏమవుతుంది అని అంటే, ఎవరికైతే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న ఫైట్స్ అవుతున్నాయి, అవి పెద్దగా అయిపోతాయి అన్నమాట. అలాగే ప్రేమ వ్యవహారాలు ఇవన్నీ కూడా కొంచెం ఫెయిల్ అవడానికి అవకాశాలు ఉంటాయి. అసలు ముందు దీంతో పాటు ఇంకా ఏం జరుగుతోందండి ఇప్పుడు అంటే, శని మీనరాశిలో వక్రిస్తున్నాడు. 138 రోజులు ఉంటాడు. ఇది పెద్ద మేజర్ కాస్మిక్ షిఫ్ట్ అనమాట. అలాగే నక్షత్రాల మూమెంట్ను కనుక మనం చూసుకున్నట్లయితే, ఈ యొక్క శని ఏం చేస్తాడంటే, బుధుడి యొక్క నక్షత్రం రేవతి నక్షత్రంలో ఉండి, ఆ తర్వాత మళ్ళీ తన సొంత స్టార్ అయినటువంటి సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాభాద్రానికి బ్యాక్వర్డ్గా ఆయన అక్టోబర్ 10వ తేదీన వెనక్కి వచ్చేస్తాడనమాట. అలాగే మనం చూసామండి, శుక్రుడు ఈ యొక్క సెకండ్ ప్లానెట్ అనమాట, సన్ నుంచి కనుక మనం చూసినట్లయితే. అండ్ భూమికి వచ్చేసరికి చాలా క్లోజ్గా ఉంటుంది, క్లోజ్ నైబర్, మన పక్కంటి వాళ్ళలాగా అనమాట, క్లోజెస్ట్ ప్లానెటరీ నైబర్ అనమాట. అందువల్లనే దీన్ని ఏమంటామంటే కవల బిల్లలు అంటారు, భూమిలాగే ఉంటుంది కాబట్టి ఈ శుక్రుడిని కూడా. మరి ఎందువలనంటే ఒకే రకమైనటువంటి సేమ్ సైజు కాదు, ఒకేలాగా ఉంటుంది సైజులోను, తర్వాత సాంద్రతలోను, డెన్సిటీలోను. మరి ఇదేంటంటే రాడికల్లీ డిఫరెంట్ అనమాట అండర్ ఇట్స్ సర్ఫేస్. అందువలన ఈ క్రషింగ్ చేసే, నొక్కి పడేసే, క్రష్ చేసేసే అట్మాస్ఫియర్ ఉంటుంది అక్కడ. మనం వెళ్తే తప్పడైపోతాం అన్నమాట, పచ్చడి నొక్కేస్తుంది, మన ఫేస్ల దగ్గరకు నొక్కేస్తే, కుదించేస్తే ఎలా ఉంటుంది అట్లా. అండ్ అక్కడ స్కార్చింగ్ టెంపరేచర్స్ ఉంటాయి, భలే భయంకరమైన టెంపరేచర్స్ ఉంటాయి అన్నమాట. మనం మాడిపోతాం మనం, అంటే ఇంకేం ఉండదు, లడ్డే కరిగిపోద్ది, మనం ఉండవు అనమాట. ఇంకెళ్ళిపోయి పేస్ట్ ఉడకబెట్టేసి రసం అయిపోతాం చూసారా, అలా రసం అయిపోతాం అనమాట. మనందరం తాగుతూ ఉంటాం ఈ యొక్క సూపులని, అలాగైపోతాం, జ్యూసులు సూపుల కింద. తర్వాత అండ్ హాటెస్ట్ ప్లానెట్ మొత్తం మన సోలార్ సిస్టంలో, సౌర కుటుంబంలో అందరికంటే కూడా వేడి ఎక్కువ ఉంటుంది. అందువల్ల వృషభ రాశి, తులారాశిలో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా మనకి వేడి శరీరం ఉంటుంది. వాళ్ళకి గ్యారంటీగా పైల్స్ కానీ హెర్నియా కానీ ఉంటాయన్నమాట, ఈ యొక్క లగ్నాల్లో కానీ నక్షత్రాల్లో కానీ రాశుల్లో కానీ పుట్టిన వాళ్ళకి. అదేవిధంగా ఈ యొక్క కాంప్రహెన్సివ్ బ్రేక్ డౌన్ ఉంటుందన్నమాట వీనస్. ఎందువల్లంటే దాని యొక్క సైంటిఫిక్ ప్రొఫైల్ చూద్దాము, ఆస్ట్రానమికల్ అబ్జర్వేషన్ చూద్దాము, అలాగే ఆస్ట్రాలజికల్గా దానికి ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్ని మనం చూద్దాం. మొట్టమొదటిగా ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ని కనుక మనం చూసి, అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్, వాతావరణాన్ని కనుక మనం చూసినట్లయితే, మనకి అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందంటే, అక్కడ వాతావరణము థిక్గా ఉంటుంది, దళసరిగా. మన తర్వాత టాక్సిక్ క్లౌడ్స్ ఉంటాయి అక్కడ, బ్రహ్మాండంగా విషపూరితమైనటువంటి, అంటే కలుషితమైనటువంటి క్లౌడ్స్, మేఘాలు. మనలాగా తెల్లగా మంచి తెల్ల నీళ్ళు వచ్చేలాగా ఉండవు అక్కడ, గీసిడ్లు పడిపోవడమే అనమాట మన పైన శుక్రుడిలో. దాంట్లో ఏంటి, మేడ్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంటుంది, కింద పడితే మన ముఖాలు కాలిపోతాయి అన్నమాట. అలాగే ఇది అందువలన వేడిని ట్రాప్ చేసి అండ్ రన్అవే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ని ఇస్తుంది, అండ్ క్రషింగ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తుంది. ఎంతంటే భూమి మీద మనం మామూలుగా నడుస్తుంటే మనకి గాలి వస్తే, ఒత్తిడి చేస్తుంటే ఎంత ఉంటుందో దానికంటే 90 రెట్లు నొక్కేస్తుంది అనమాట అక్కడికి వెళ్తే మనం. అలాగే దాని మీద ఉన్నటువంటి సర్ఫేస్ టెంపరేచర్ని కనుక మనం చూసినట్లయితే, మనకి 465 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది. మనం ఇక్కడ 40 డిగ్రీలు వచ్చేసరికి అబ్బా ఉష్ అన్నీ ఏసీ కావాలా అని ఫ్యాన్లు వేసేసుకుంటాం. 40 వచ్చేసరికి మా రాజమండ్రి వచ్చేయండి, మీకు శుభ్రంగా ఇలా కారిపోతూ ఉంటాయి అన్నమాట చెమటలు. మేము రైలు కోటర్స్లో చదువుకుంటున్నప్పుడు షర్ట్లు గిట్లు ఉండవు, కారిపోవడమే అంతే. ఇప్పుడు మరి అంత టెంపరేచర్ ఉంటుంది. మరి గోదావరి పక్కనే, మా ఇంటి పక్కనే, మా ఇంటి వెనకాల, అయినా సరే కారిపోతూ ఉండేది. మరి
అలాంటిది 900 డిగ్రీల ఫారెన్హీట్ లేదా 465 డిగ్రీల సెంటిగ్రేడ్ వేడి ఉంటుంది. ఇది లెడ్ని కూడా మెల్ట్ చేసేస్తుంది, కరిగిచ్చేస్తుంది అనమాట, అంత టెంపరేచర్ ఉంటుంది. అలాగే ఎక్స్ట్రీమ్ టోపోగ్రఫీ అని కనుక చూసినట్లయితే ఇది డెజలేట్ ల్యాండ్స్కేప్, అంటే ఐసోలేటెడ్గా ఉంటుంది. అది ఒక ఒక షేప్ ఉండదు, దీనికి షార్ప్ రాక్స్ ఉంటాయి, మంచి సూదుగా రాళ్ళను పడితే గుచ్చుపడమే లోనకి. అలాగే వ్యాస్ట్ ప్లెయిన్స్ ఉంటాయి, మనకులాగే భూముల్లాగా పెద్ద పెద్ద పంట లోయలు ఉంటాయి చక్కగా. అండ్ థౌజండ్స్ ఆఫ్ యాక్టివ్ వాల్కనోస్ ఉంటాయి, ఎప్పటికప్పుడు పేలుతూ ఉంటాయి. మొన్న వైజాగ్లో పేలింది సముద్రంలో, చూసారు వాల్కనోస్, అగ్నిపర్వతాలు పేలుతూ ఉంటాయి, పక్కన మనం చూడొచ్చు ఎంచక్క. మరి అక్కడికే మనం 2028లో మన ఇస్రో శుక్రయానికి వెళ్తున్నాం. అప్పుడు మన అందరం కూడా వెళ్ళొచ్చు. అప్పుడు అమెరికా, లండన్ ఎలా వెళ్తున్నామో ఆ విధంగా త్వరలో 2028 నుంచి వాళ్ళు వెళ్ళొచ్చిన తర్వాత మన శుక్రయాన్ ప్రయాణం. ఇంకా అంతా ఢిల్లీ, బాంబే, అమెరికా, ఈ లండన్ ఈ ప్రయాణాలు ఉండవు. వంగా బాబా గారు చెప్పినట్టుగా బల్గేరియన్ జ్యోతిష్కురాలు, అలాగే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పినట్టు, నోస్ట్రడామస్ ఫ్రాన్స్కి చెందినటువంటి జ్యోతిష్కులు చెప్పినట్టు ఆ యొక్క గ్రహాలకు మనం వెళ్ళిపోతూ ఉంటాం. చంద్రుడి మీదకి వెళ్ళిపోవడమే అమెరికా వెళ్తున్నట్టు. అలాగే కుజుడి మీదకి మంగళయా అని వెళ్ళొచ్చేసాం, ఇప్పుడు శుక్రయా అని వెళ్ళిపోతున్నాం. అంతే, ఇక ప్రయాణాలు. తర్వాత దీని ఆర్బిటాల్ మెకానిక్స్ని, రొటేషన్ని కనుక మనం చూసుకున్నట్లయితే వీనస్ ఏం చేస్తుందంటే దాని యాక్సిస్ మీద అది తిరుగుతూ బ్యాక్వర్డ్లో తిరుగుతుంది. అంటే మోస్ట్ అదర్ ప్లానెట్లా కాకుండా ఇది బ్యాక్వర్డ్. వీనస్ స్పిన్స్ బ్యాక్వర్డ్ ఆన్ ఇట్స్ యాక్సిస్, వెనక్కి తిరుగుతుంది ఇది. అది విచిత్రమైనది కంపేర్ టు మోస్ట్ అదర్ ప్లానెట్స్. అంటే ఈ సన్ రైజెస్ ఇన్ ద వెస్ట్ వాళ్ళకి, శుక్రుడి మీద ఉన్న వాళ్ళకి వెస్ట్లో, సూర్యుడు వెస్ట్లో పుడతాడు. అలాగే సన్ సెట్స్ ఇన్ ద ఈస్ట్ అనమాట వాళ్ళకి, శుక్రుడికి. అలాగే స్లోయెస్ట్ స్పిన్ ఎంత ఉంటుందంటే 243 భూమి మీద ఉన్నటువంటి రోజులను 243 కనుక పట్టినట్లయితే అది స్లోయెస్ట్ అనమాట. ఒక సంవత్సరం ఒకసారి దాని చుట్టూ అది తిరిగినట్టు. మేకింగ్ ఏ సింగిల్ వెనూజియన్ డే, వీనస్ డే వెనూజియన్ డే అంటాం. లాంగర్ దాన్ ఇట్స్ ఎంటైర్ ఆర్బిటాల్ ఇయర్ ఆఫ్ 235 ఎర్త్ డేస్. 225 డేస్ జనరల్గా, దానికంటే కూడా లాంగర్గా 243 డేస్ పడుద్ది రొటేట్ ఒకసారి సూర్యుని చుట్టూ తిరగడానికి. అలాగే ఆస్ట్రానమికల్ అబ్జర్వేషన్ కనుక చూస్తే చాలా బ్రైటెస్ట్గా ఉంటుంది. ఇది బ్రైటెస్ట్ ఆబ్జెక్ట్, దగదగా మెరుస్తూ ఉంటుంది అనమాట. సో మూన్ను కనుక తీసేస్తే బ్రహ్మాండంగా కనబడుతుంది కదా భూమి, మన చంద్రుడు సూర్యుడులాగా మంచి కాంతివంతంగా. దాన్ని తీసేస్తే మళ్ళీ ఆ తర్వాత నవగ్రహాల్లో ఎవర్ర గ్రహాల్లో ఉన్నది అని అంటే వీనస్సే బ్రైటెస్ట్ న్యాచురల్ ఆబ్జెక్ట్ అనమాట ఎర్త్స్ నైట్ స్కైలో కనుక మనం చూసినట్లయితే. బికాస్ దాని డెన్స్ క్లౌడ్ను బట్టి అలా ఉంటుంది. అలాగే కవర్ రిఫ్లెక్ట్ 70% ఆఫ్ ద సన్లైట్ని తీసేసుకొని మనకు రిఫ్లెక్ట్ చేస్తుంది అది. అలాగే మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్టార్గా దాన్ని చెప్పుకుంటాం. దాని ఆర్బిట్ అంతా కూడా భూమి లోపల ఉంటుంది, ఇంటీరియర్ టు ఎర్త్ కాబట్టి అది ఇట్ ఈస్ విజిబుల్ షార్ట్లీ ఆఫ్టర్ సన్సెట్. వెస్ట్లోకి వెళ్ళి సన్సెట్ తర్వాత చూసుకోవచ్చు. అలాగే షార్ట్లీ బిఫోర్ సన్ రైజ్ ఈస్ట్లో మనం చూసుకోవచ్చు. అలాగే వేదిక్ ఆస్ట్రాలజికల్ సిగ్నిఫికెన్స్ని కనుక వేదశాస్త్రాల్లో ఉన్నటువంటి దాన్ని బట్టి మనం చెప్పుకోవాలనుకుంటే మనకి కోర్ సిగ్నిఫికెన్స్ ఏముంటుందంటే వీనస్ ప్రేమని, లవ్ని, బ్యూటీని, వెల్త్ని, సంపదని, లగ్జరీని, రిలేషన్షిప్స్ని, క్రియేటివిటీని, సృజనాత్మకత శక్తిని, మ్యారేజ్ని, వీటిలన్నిటికీ కారకత్వం శుక్రుడిది అనమాట. మరి రాశి రోలర్షిప్ దగ్గరికి వచ్చేసరికి అది వృషభ రాశికి, తులారాశికి స్వక్షేత్రాలవి. అలాగే మీనరాశిలో మంచి ఎనర్జీ అంతా కూడా స్ట్రాంగ్గా మ్యాక్సిమం స్ట్రెంత్ ఉంటుంది. అండ్ వీకెస్ట్ స్ట్రెంత్ కన్యారాశిలో ఉంటుంది. ఇప్పుడు అది ఉంది. ఇంతకీ ఏమిట్రా కదా అంటే ఈ కన్యారాశి 2 ఆగస్టు నుంచి మనకి 2026 సంవత్సరం నుంచి శుక్రుడు వీక్ అయిపోయాడు. కాబట్టి దీనికి కరెంట్ స్టేటస్ ఏంటంటే మనకి బ్రైట్ మార్నింగ్ స్టార్గా ఈస్టర్న్ స్కైలో మనం చూడొచ్చు. అండ్ ఆగస్టు 12న 2026 సంవత్సరంలో 6 ప్లానెట్ అలైన్మెంట్ ఒకటి మనకి కనబడబోతుంది. ఆ 6 ప్లానెట్స్ అదేమిటంటే బుధుడు, కుజుడు, గురుడు, శని, యురానస్ అండ్ నెప్ట్యూన్. ఇవన్నీ కూడా పెద్ద ఆర్చ్లాగా ఆకాశంలో మనకు కనబడబోతుంది. దీనివల్ల మనం ఒక్కొక్క రాశికి ఏ విధంగా ఉంటుందో మనం విడివిడిగా ద్వాదశ రాశుల వారికి చూద్దాం. ఎవరైతే ఈ యొక్క ఇదంతా కూడా మనము కోటాను మంది కామన్ ప్లాట్ఫారంగా గోచార రీత్యా మనం చెప్తున్నాం. వ్యక్తిగత జాతకాలు కావాలనుకునేటటువంటి వాళ్ళు మరి వాట్సాప్లో
నాకు డీటెయిల్స్ అన్నీ కూడా పెట్టండి, వాట్సాప్లో చేయండి, ఫోన్లు చేస్తే మేము అర్థం అనమాట. ఎందుకంటే ఎక్కడన్నా బయట ఉంటాం. మీకు ఏం కావాలో సమస్య వాయిస్ మెసేజ్ని కానీ లేదా వాట్సాప్లో పెట్టండి. ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. మకర రాశి. ఈ మకర రాశి వారికి అందరికీ కూడా భాగ్యంలో ఉన్నటువంటి శుక్రుడు నీచపెట్టాడు. పాపం భార్య అత్తగారు హెల్ప్ చేయాలని చూస్తారు, కానీ వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, వాళ్ళ దగ్గర ఓపిక లేదు. ఆ విధంగా ఈ యొక్క స్త్రీలు, మీకు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క శుక్రుడు వీక్ అవడం వల్ల మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళగొద్దు. అసలు వెళ్ళినట్లయితే ఫైటింగ్లు అయిపోతాయి, మీకు తెలియదు. ఎందువల్లంటే శుక్రుడు వీక్ లవ్ను పాడు చేసేస్తాడు, రిలేషన్ను పాడు చేసేస్తాడు, రిలేషన్షిప్ని, లగ్జరీస్ని పాడు చేసేస్తాడు. అందువలన ఈ యొక్క శుక్రుడు అందులో శని వక్రించాడు. శని వక్రించినప్పుడు మీకు ఈ యొక్క మకర రాశి వారికి అందరికీ కూడా కాస్త మధ్యస్థంగా ఉంటుంది రిజల్ట్. మీ అన్నదమ్ములు మీ దగ్గర నుంచి సహాయం పొంది వాళ్ళు మీకు అవసరమైన టైంలో డబ్బులు ఇస్తానని చెప్పి తీసుకొని ఎవరు చాలా ఇబ్బందులు పడతారు. మీరు రాహువు మరి కుంభరాశిలో ఉన్నాడు, అందువలన చక్కగా నోటికి సంబంధమైనటువంటి వ్యసనాలు వచ్చి మంచి బ్రహ్మాండంగా తాగుబోతులు అయిపోతారనమాట, అందులో డౌట్ లేదు. కాబట్టి జాగ్రత్తగా మంచి వాళ్ళతో. శని వక్రించడం అంటే ఏంటి? అట్రాక్టింగ్ బ్యాడ్ ఫ్రెండ్స్, అట్రాక్టింగ్ బ్యాడ్ గర్ల్స్, ఇది ఉంటుంది. కాబట్టి దాని ట్రాప్లోకి మీరు వెళ్ళకూడదు అనమాట. శని ఇప్పుడు మీరు నేను చేస్తాను, ఏం పీకుతారు అంటే వాళ్ళు పీకుతారు మీకు మొత్తం. సో ఈ రకంగా పిచ్చోళ్ళు అయిపోతారు మా మకర రాశి వాళ్ళు. అసలే అష్టమకేతు బాధేస్తున్నాడు ఓ పక్క, శుక్రుడు వీక్ అయిపోయాడు ఇంకో పక్క, శని వక్రించేసాడు ఇంకో పక్క. గుండె గభేలనాలు ఈ వీడియో చూసిన వాళ్ళకి. కానీ మరి ఇవన్నీ నగ్న సత్యాలే చెప్తాం మనం. ఆ విధంగా ఈ యొక్క మకర రాశి వారు ఇల్లు కొంటారు, స్థలాలు కొంటారు, ఇలాంటివన్నీ చేసేస్తారు. ఆల్రెడీ కొనేసినటువంటి ఇళ్ళకి ఈఎంఐలు అన్నీ కట్టుకుంటున్నారు. ఉద్యోగాలు పోయినాయి, ఉద్యోగాలు పోయిన వాళ్ళకి మళ్ళీ ఉద్యోగాలు వచ్చేస్తాయి. ఇవన్నీ నెగ్లిజిబుల్ నాయన మీ లెవెల్కి. మకర రాశి వాళ్ళు ఎలా ఉండాలి? అసలు మీరు పులుల్లాగా ఉండాలి. బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్గా చేసేటటువంటి మకర రాశి వాళ్ళు మీరు ఎలా ఉంటారంటే, మీ మనవరాళ్ళ కాపరాల్లో కనుక మీరు అడుగు పెట్టినట్లయితే విడగొట్టేయడమే. మీరు ఎలాగో మీ కాపరాలు మీరు పాడు చేసేసుకుంటూ కోర్టుల్లో వేసుకున్నారు, ఇంకా తీర్పులు రాలేదు. పిల్లల పెళ్ళిళ్ళు చేసినటువంటి వాళ్ళు ముసలోళ్ళలాగా ఉండాలి, కానీ తల్లిదండ్రులు కానీ అటు తల్లిదండ్రులు కానీ ఇటు తల్లిదండ్రులు కానీ ఇంటర్ఫియర్ కాకూడదని చెప్తుంటే తాతలు ఇంటర్ఫియర్ అయిపోయి ఎంతోమంది జీవితాలు నాశనం చేసేస్తున్నారు. మీ అనుభవం, మీ వృద్ధ అనుభవం అంతా కూడా పసిపిల్లల మీద పెట్టకండి. ముఖ్యంగా శుక్రుడు అసలే వీక్ అయిపోయాడు. అంతకే అవసరమైతే మీరు మీ వీళ్ళ మీద కాన్సన్ట్రేషన్ పెట్టకుండా మీరు కొత్త గర్ల్ ఫ్రెండ్స్ని చూసుకోండి, ముసలోళ్ళంతా కూడా. అంతేగాని నెవర్ టచ్ ద యూత్, ఇది బాగా చెప్తున్నాను. ఎందుకంటే విడాకులు ఎక్కువ మంది కేసులు అవుతున్నాయి కేవలం ఈ తాతల వల్ల, మామల వల్ల, తల్లిదండ్రుల వల్ల. బీ కేర్ఫుల్. మహాపాపం వస్తుంది. గరుడు పురాణంలో ఏపేస్తాడు యముడు దంపతులను కనుక విడదీసినట్లయితే. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతుకి కిలోంపావు వలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి దానం చేసుకోండి సోమవారం నాడు. అలాగే శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలని, శని వక్రించాడు కదా, దానం చేసుకోండి. అలాగే మనకి సిలియాక్ డిసీజెస్ అనేటటువంటి మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా తినకండి. 50 పూరీలు, వాట్ ఈజ్ ఆల్ దిస్? ఏమన్నా దిలీప్ శర్మ, ఇంతంత తింటే ఎట్లా చెప్పు? ఇట్ డ్యామేజెస్ ద స్మాల్ ఇంటెస్టైన్, ఇన్ఫ్లమేషన్స్. ఇంటెస్టైన్ ఇన్ఫ్లమేషన్ వస్తే మందే లేదు దానికి. తర్వాత నేను ఇష్టం చెప్తున్నాను వైవిఎస్ గిరి. మీరంతా 50 పూరీలు, ఇంత అన్నాలు, పెరుగులు అలా తినకూడదు. ఓవర్ ఈటింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒబిసిటీ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. అండ్ అగైన్ ఫ్యాట్ కోసం కరిగించుకోవడం కానీ వెళ్ళి కాజోలా ఎవరెవరు ఆర్తి అగర్వాల్ పైకి వెళ్ళిపోయింది ఏకంగా. ఆ పరిస్థితి మీరు తెచ్చుకోవద్దు. శుభమస్తు.